పెన్ డ్రైవ్ ఎంటీగా ఉంది. గంటలో మీటింగ్ ఉంది సార్. అయితే వెంటనే రాజుకు ఫోన్ చేయి, ఇంకో కాపీ పంపిస్తాడు. చేశాను సార్, కానీ రాజ్ సార్ ఫోన్ కలవట్లేదు. ఎంత పని చేశావు? కాసేపట్లో మీటింగ్ పెట్టుకుని ఇప్పుడు గానీ ఆ ఫైల్ లేకపోతే ఎంత లాసో నీకు తెలుసా? ఫోన్ పెట్టే. ఏంటండి ఫైల్ మిస్ అవ్వడం ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ డిజైన్ సబ్మిట్ చేయకపోతే 50 కోట్ల నష్టం జరుగుతుంది. అయ్యో, నేను ఒకవైపు చెప్తూనే ఉన్నాను రాజ్ కావ్య అక్కడ ఉండడం మంచిది కాదు, వచ్చేయమనండి అని. విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, ఆఫీస్లో రాజ్ లేడు, కావలసిన ఫైలు లేదు, 50 కోట్ల నష్టం. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వాళ్ళని వచ్చేయమనండి వదినా. నా కొడుకు జీవితం ఏమైపోయినా పర్వాలేదు, వాడు అడుక్కనైనా బ్రతుకుతాడు, కానీ నా కొడుకు వల్ల మీకు నష్టం జరగకూడదు. ఇంకా ఆలోచిస్తారేంటి? రాజ్ని కావ్యని రప్పించండి. అనయ్య, రాజ్ ఫోన్ రింగ్ అవుతుంది. మాట్లాడరా, రాజ్కి విషయం చెప్పు, వెంటనే వచ్చేయమని చెప్పు. హలో బాబాయ్. కొంప మునిగిందిరా. ఏమైంది బాబాయ్? నువ్వు శృతికి ఫార్వర్డ్ చేసిన ఫైల్ డిలీట్ అయిందంట. వాట్? ఇంకా సేపట్లో మీటింగ్ రా. ఇప్పుడు ఎలా రా? ఇంకో కాపీ నా సిస్టంలో కూడా లేదు బాబాయ్. ఒరే, పెద్ద కంపెనీతో డీల్ రా. డిజైన్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకుంటారా? డిస్కషన్ ఎందుకు చిన్నయ్య? రాజ్ని కావ్యని వచ్చేయమనండి. బాబాయ్ మీరేం టెన్షన్ పడకండి, నేను రావాల్సిందే. ఇప్పుడే బయలుదేరుతున్నాను. చిన్నయ్య, రాజ్ వస్తున్నాడా? నీకెందుకే అంత ఆత్రం? 50 కోట్లమ్మా, నీకు అర్థమవుతుందా? రాజు వస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తాడులే అనయ్య. ఆ ప్రాజెక్ట్ డిజైన్స్ ఇప్పుడు మళ్ళీ రెడీ చేయాలంటే 2 రోజులు పడుతుందా? 2 రోజులు కాకపోతే 10 రోజులు పట్టని. రాజు ఆఫీస్లో ఉంటే చాలు, ఏ ప్రాబ్లం రానివ్వడు కదా. నువ్వెక్కువ చేయకు రుద్రాణి. అమ్మా, నేనేం పరాయిదాన్ని కాదు, నాకు టెన్షన్ ఉండదా? అన్నయ్య, రాజు బయలుదేరాడు కదా. ఎన్నిసార్లు అడుగుతావు? చెప్పానుగా వస్తున్నాడని. ఇక లాభం లేదు. ఎలాగైనా వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. మీటింగ్ పోస్ట్ పోన్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ సబ్మిట్ చేయాలి. కళావతి ఏంటండి అలా అరుస్తున్నారు? అరవటం కాదు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటండి? మనం వెళ్ళకపోతే 50 కోట్ల లాస్ వస్తుంది కళావతి. ఏమంటున్నారు మీరు? మొన్న రాత్రంతా కూర్చొని డిజైన్స్ రెడీ చేసి ప్రాజెక్ట్ ఫైల్ శృతికి పంపించాను కదా. అవును, ఏమైంది ఇప్పుడు? ఏమవడం ఏంటి, ఈ రోజే క్లయింట్స్తో మీటింగ్. సరిగ్గా మీటింగ్ టైంకి శృతి పెండ్రైవ్ నుంచి మొత్తం అరేంజ్ అయిపోయిందంట. మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడే బాబాయ్ ఫోన్ చేసి చెప్పాడు. ఇంకో కాపీ కూడా లేదు. మనం వెళ్ళిపోవాలి కళావతి. ఏంటి ఆలోచిస్తున్నావు? టైం లేదు. ఏంటన్నయ్య, రాజ్కి ఫోన్ చేసి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అట్నుండే ఆఫీస్కి వెళ్తానన్నాడా? ముందు ఆఫీస్కి కదా వెళ్ళాలి, ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? సారీ అన్నయ్య, నా వల్లే మీకీ కష్టాలన్నీ నా కొడుకు వల్లే కదా. ఈ బాధ ముందు నుండి ఉంటే మాకిన్ని సమస్యలెందుకు? స్వప్న జీవితం బాగుపడాలని కావ్య ఎంతో తపన పడింది. రాహుల్ గాణ్ణి మార్చాలని రాజ్ ఎంతో ఆరాటపడ్డాడు. కాని ఏం లాభం? ఇప్పుడు తిరిగి రావాల్సొచ్చింది. పోనీలేండి, నా రాతింతే అనుకుంటాను. నేనుండగా నీకు ఆ పరిస్థితి రానివ్వను స్వప్న, నువ్వేం బాధపడకు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కళావతి? త్వరగా వెళ్దాం పద. ఏమండి, ఒక నిమిషం. ఏంటి? ఆ రోజు రాత్రి పంపించిన ఫైలే కదా? అవును, ఏంటి? మీరు చేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడమని ఫైల్ మొత్తం నాకు ఫార్వర్డ్ చేశారు. మర్చిపోయారా? అవునా? ఆ డిజైన్స్ లో చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చెప్పాను. అవును, కానీ అది కాదు ఇప్పుడు ప్రాబ్లం. ఆ ఫైలే లేదు. ఉంది, మీరు నాకు ఫార్వర్డ్ చేసినప్పుడు డిజైన్స్ చూసి నేను నా సిస్టంలో సేవ్ చేశాను. నిజమా కళావతి? అవునండి. ఇప్పుడే చిన్నమావయ్యకి ఫోన్ చేసి పాస్వర్డ్ చెప్తే చాలు, ఆ ఫైల్ శృతికి పంపిస్తారు. ప్రాబ్లం సాల్వ్. థ్యాంక్ యూ సో మచ్ కళావతి. రే ప్రకాష్, రాజ్ ఇంకా ఫోన్ చేయలేదు. ఆఫీస్కి వెళ్ళాడో లేదో విషయం ఫోన్ చేసి కనుకో. ఎవరిదా ఫోను? రాజేనా? కావ్య ఫోన్ చేస్తుందనయ్య. అమ్మా కావ్య, చిన్నమావయ్య, ఫైల్ మిస్ అయిందని మీరేం కంగారు పడకండి. అది కాదమ్మా, రాజు నువ్వు వచ్చేయండి. ఆ ప్రాజెక్ట్ రిపోర్టు మళ్ళీ రెడీ చేయాలి. అక్కర్లేదు చిన్నమావయ్య, ఆ ఫైల్ ఉంది. అవునా? అవును, మా బెడ్రూమ్లో ల్యాప్టాప్ ఉంది. మీరు వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేయండి, అందులో ఫైల్ సేవ్ చేశాను. వెంటనే శృతికి పంపించేసేయండి. ఓకే అమ్మా, ఓకే, ఇప్పుడే పంపిస్తాను. అనయ్య, విన్నావుగా, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడే ఆ ఫైల్ ఆఫీస్కి పంపిస్తాను. కావ్య తెలివి లక్కీగా ఫైల్ సేవ్ చేసింది. లేదంటే నా మనవరాలా మజాకా? అపర్ణ, రాజ్ కావ్య ఇక అక్కడి నుంచి రావాల్సిన పని లేదు. థ్యాంక్ యూ కళావతి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఆగండి. ఏమైంది? కడుపులో బిడ్డయ్యో ముసలయ్యో. తీసుకోండి. ఏంటది? వేడివేడిగా కాఫీ. ఈ టైంలోనా? ఫ్రెష్ గా స్నానం చేసిన తర్వాత వేడివేడిగా కాఫీ తాగితే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. దుబాయ్లో సాయంత్రం అయితే పబ్కి వెళ్ళడం నాకు అలవాటు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఒకడు పార్టీ ఏర్పాటు చేశాను రారా అన్నాడు. పైగా వాడి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందని చెప్పాడు. సో అక్కడికి వెళ్తే బాగా ఎంటర్టైన్ అవుతానని నాకు అనిపిస్తుంది. ఏమంటావు? ఏంటి గోల్డ్ బాబు గారు అలా మాట్లాడుతున్నారు? ఈ కొయ్యలే ఉండగా మీకు ఎంటర్టైన్మెంట్ కి కోదవే ఉండదు. పైగా ఫ్రెండ్స్ అలా బ్లైండ్ గా నమ్మకూడదు. మరి ఎవరు నమ్మాలంట? ఫ్యామిలీ నమ్మాలి, అప్పుడే మనం సేఫ్ గా ఉంటాం. నువ్వు మా ఫ్యామిలీ ఎప్పుడైపోయావు? అదేంటి బావగారు అలా మాట్లాడతారు? నేను రాహుల్ని పెళ్లి చేసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్ అవుతాను కదా. ఓ అలా వచ్చావా? అయినా నువ్వు బావా అని పిలుస్తుంటే చాలా క్యూట్ గా ఉంది తెలుసా? ఇంతకీ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం కావాలో చెప్పండి. ఏముంది, కలర్ఫుల్ లైట్స్, డీజే, ఫారెన్ స్కాచ్,
డాన్స్ చేయడానికి ఒక మంచి పార్ట్నర్ ఉంటే చాలు, అంతే. ఓరి నాయను, ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేయాలంటే దగ్గర దగ్గర 1,00,000 పైన ఖర్చవుతుంది. అలానే వీడిని బయటికి పంపేస్తే వీడు డబ్బులంతా వాడి ఫ్రెండ్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసే ప్రమాదం ఉంది. అలా మాత్రం జరగకూడదు. ఏంటలా చూస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా కుయిలి? అబ్బే నథింగ్ బావా, మీరు కోరుకున్నవన్నీ వస్తాయి. గివ్ మీ 10 minutes బావా. ఓకే ఓకే, థ్యాంక్ యూ కుయిలి. టేక్ యూర్ ఓన్ టైం, టేక్ యూర్ ఓన్ టైం. ఓకే ఓకే. ఏంట్రా ఆ? ఏదో పెద్ద ఖర్చే పెట్టిస్తున్నట్టున్నావు. ఇలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టించాలి. అయినా మనం అనుకున్న జరగాలంటే వీళ్ళందరూ మత్తులో తేలిపోవాలి. ఆ రాహుల్ జలసేతో కుమిలిపోవాలి. అప్పుడే కదా నిజాలన్నీ బయటకొస్తాయి. ప్లాన్ చేసావు కదా అని పీకల దాకా తాగి పడిపోకు. నువ్వు అసలే తాగితే బాగుతావు. ఆనందం కోసం తాగడం వేరు, నటించడం కోసం తాగడం వేరు బావా. నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని. ఈ రోజు తాగేది వాగేది నేను కాదు, వాళ్ళు. అన్నయ్య, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ రాహుల్కి మాత్రం బాగా బుద్ధి రావాలి. మా అక్క విలువేంటో తెలుసుకోవాలి. అభయం చెల్లెమ్మా, ఈ అన్నయ్య నీకు మాటిస్తున్నాడు. రేపటికంతా రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చి మీ అక్క కాళ్ళ దగ్గర పడతాడు, చూస్తూ ఉండు. అయ్యో సేటు, నేను చెప్పేది వినండి. మీ డబ్బు వడ్డీతో సహా 4 రోజుల్లో తిరిగిచ్చేస్తాను. ప్లీజ్ సేటు. లేదు, ఈసారి అలా జరగదు. అసలు వడ్డీ అంతా కలిపి నేనే తీసుకొచ్చిస్తాను. మీరు మాత్రం ఇంటికి మనుషులు పంపొద్దు సేటు. మీకు పుణ్యం ఉంటుంది. రంజిత్, రంజిత్, ఉంటాను సేటు. నీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి. ఏంటి మనకి జాక్పాట్ దొరకబోతోంది. ఏమంటున్నావు? అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. చంపేవే, నన్ను చంపే. ఇప్పటికే అప్పు తెచ్చి నీ ప్లాన్కి పెట్టుబడి పెడుతున్నాను. ఇప్పుడే ఆ సేటుగాడు 10 లక్షలు వడ్డీతో సహా ఇస్తావా చస్తావని చంపుతున్నాడు. నువ్వేమో తాపీగా వచ్చి 1,00,000 రూపాయలు కావాలి అంటున్నావు. ఎక్కడి నుంచి తెచ్చేది? పిచ్చి పట్టిందా నీకు? ఇంత మంచి అవకాశం వస్తే ఇలా మాట్లాడుతున్నావు? అయినా నీకెందుకే అంత డబ్బు? ఆ గోల్డ్ బాబుకి పార్టీ కావాలంట. ఒసే, వాడు అడిగినవన్నీ తెప్పించాలంటే 1,00,000 సరిపోదే. 2 లక్షలైనా సరే వాణ్ణి ఎంటర్టైన్ చేయాల్సిందే. గోల్డ్ బాబులో నుంచి గోల్డ్ లాగేసి బాబుని బజార్లోకి తోయాల్సిందే. ఇప్పుడు కష్టమే కుయిలి. వాడి దగ్గర ఎంత ఆస్తుందో తెలుసు కూడా ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తావేంటి? మనకి టైం వచ్చింది. నోరు మూసుకుని పార్టీ అరేంజ్ అయ్యి. డబ్బు ఖర్చు పెట్టడానికి కాదే ఆలోచిస్తుంది. 2 లక్షలు ఎలా పట్టాలా అని ఆలోచిస్తున్నాను. అదంతా నాకు తెలీదు. మనం రాహుల్ గాని ట్రాప్ చేయాలనుకున్నాం. కాని ఎలకని పట్టబోతే ఏనుకు దొరికినట్టు మనకి గోల్డ్ బాబు చిక్కాడు. వదిలేదే లేదు. కుయిలి, నాకెందుకో డౌట్ కొడుతుందే. మనం ఆ రాహుల్ గాని ట్రాప్ చేస్తేనే ఖర్చు లేకుండా కోటీశ్వరులం అయిపోతాం. వీళ్ళని వదిలేద్దామే. అయితే నువ్వు వెళ్ళిపో. నేను మాత్రం గోల్డ్ బాబుని పెళ్లి చేసుకుని మహారాణినైపోతాను. నువ్వు అడుక్కుతెందు గాని. కాదే కుయిలి, ఏదైనా తేడా వస్తే? ఏమీ తేడా రాదు. వాడు నాకు పాడిపోయాడు. ఇక ఊపిరి కూడా అండివ్వను. ఈరోజు పార్టీ ముగిసేలోగా వాడి ఆస్తి గోల్డ్ అంతా లాగేస్తాను. నన్ను నమ్ము. ఓకే, అరేంజ్ చేస్తాను. ఏవండి, ఈరోజు మీ గోల్డ్ బాబు మనం అనుకున్న పని పూర్తి చేస్తే రేపటికల్లా రాహుల్ కళ్ళు తెరుచుకుని మనతో పాటు వచ్చేస్తాడు. లేదంటే రోజు ఈ ముసలి గెటప్ వేసుకుని చావాల్సిందే. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు రాహుల్ మారే వరకు ఈ వేషాలు మనకు కూడా తప్పవు. ఆ అమ్మ వీడియో కాల్ చేస్తుందేంటి? ఏయ్, ఎవరైనా చూస్తారేమో, డోర్ క్లోజ్ చేయి. ఆల్రెడీ డోర్ క్లోజ్ చేసే ఉందండి, మీరు మాట్లాడండి. హలో అమ్మా. ఒరేయ్, ఏంట్రా ఈ వేషాలు? నేనే కాదమ్మా, మీ కోడలు కూడా అదే వేషంలో ఉంది. కావాలంటే చూడు. అత్తయ్య, కావ్య సంగతేమో గాని, ఒరే మనవడా, నువ్వు మాత్రం అచ్చం మీ తాతయ్యలాగే ఉన్నావురా. అమ్మమ్మ గారు, నేను కూడా అదే చెప్తున్నాను. మీ మనవడు ముసలుడైపోయాడని. ఇంతకీ ఎందుకు కాల్ చేశారో అది చెప్పండి ముందు. స్వప్న రాహుల్ విషయంలో చాలా కంగారు పడుతోందిరా. మీరక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారో ఏంటోనని భయపడుతుంటే ఒకసారి మీతో మాట్లాడదామని వీడియో కాల్ చేశాను. ఒకసారి స్వప్నకి ఫోన్ ఇవ్వు. ఆ. స్వప్న, నువ్వేం టెన్షన్ పడకు. ఈ రోజు మేము ఇచ్చే ట్విస్ట్కి రాహుల్ గాడు మొత్తం సెట్ అయిపోతాడు. రేపటికల్లా తను నీ కళ్ల ముందుంటాడక్కా. మీరు చేసే ప్రయత్నం మీద కాని, మీ మీద కాని నాకు ఎటువంటి అనుమానం లేదు కావ్య. కాని నా బాధంతా నా కోసం మీరిద్దరూ అలా వెళ్ళి అలా వేషాలు వేసుకుని కష్టపడ్డం నాకస్సలిష్టం లేదు. పైగా రాహుల్ లాంటి స్వార్థపరుడి కోసం మీరిలా చేయడం నాకస్సలు నచ్చట్లేదు. స్వప్న, ఒకడు మన మనిషి అనుకున్నాక వాడు తప్పు చేసినా కరెక్ట్ చేసినా మన మనిషి అవుతాడు. అవునక్కా, మంచి చేసినప్పుడు భుజం తట్టిన మనమే, తప్పు చేసినప్పుడు సరిదిద్దాలి కూడా. రాహుల్ మారతాడని నాకు నమ్మకం లేదు. కాని మాకుంది స్వప్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుయిలీ మాయలో పడిపోయి తను చెప్పేదే నిజం అనుకుంటున్నాడు. ఆ మబ్బుల్ని క్లియర్ చేస్తే చాలు, రాహుల్ తనంతట తానే నిజాన్ని తెలుసుకుంటాడు. సరే సరే, మాకు పార్టీకి టైం అవుతుంది. అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. పార్టీ ఏంటి? రాహుల్కి పార్టీలో అమ్మాయిలతో డాన్స్ చేయడం అంటే ఇష్టం కదా. వాడి దారిలోనే వెళ్ళి మన దారికి తెచ్చుకోబోతున్నాం. ఓ, అయితే రాహుల్కి ఈ రోజు రాత్రి జాతరే అన్నమాట. అంతేగా అంతేగా.
ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఓకే. వాళ్లతో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నావేంటే? వెళ్ళు, వెళ్ళి ప్రశాంతంగా పడుకో. తెల్లారితే అన్నీ సర్దుకుంటాయి. వెళ్ళు. కళావతి, సెటప్ అదిరిపోయింది కదా. అవునండి, ఏమైనా కుయిలి బాగానే సెటప్ చేసింది. మరి అడిగింది ఎవరు? గోల్డ్ బాబు కదా. హ, అందుకే చాలా ఖర్చు పెట్టినట్టుంది. అరెరెరెరెరెరె, ఫారెన్ సరుకు. రాహుల్, నీకోసం కుయిలి ఎప్పుడైనా ఇలా చేసిందా? ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది కళావతి? మనోడు బాగా రిచ్ అని తన ముందు కవర్ చేశాడు కదా, కాబట్టే మనోడు ఖర్చు పెట్టించుంటాడు. హరా, ఇప్పటివరకు ఎంత లాగేసింది? సుమారు ఒక 50 లక్షలా? అది కోయిలీకి పీనట్స్ తో సమానం. అబ్బో, అవునా? మరైతే ఆ కుయిలి నీకోసం ఎంత ఖర్చు పెట్టింది? చాలానే ఖర్చు పెట్టింది. అది మీకు చెప్పాల్సిన పనిలేదు. అంటే ఏం ఖర్చు పెట్టలేదన్నమాట. మరి గోల్డ్ బాబు అడగగానే ఎంతెంత ఖర్చు పెట్టింది? అంటే మనోడు దుబాయ్ రిటర్న్ కదా, పైగా కోట్ల బిజినెస్ ఉందని చెప్పగానే ఖర్చు పెట్టేసినట్టుంది. అంతేగా? అబ్బబ్బబ్బబ్బో, ఆ? కత్తిలా ఉంది. అదే, పార్టీ అనగానే చాలా బాగా పద్ధతిగా రెడీ అయిందని చెప్తున్నాను. అయినా అరే, నీ ముందే ఎప్పుడు ఇలా రెడీ అవ్వలేదేంట్రా? మరి గోల్డ్ బాబు పార్టీ అనగానే ఇలా రెడీ అయిందేంది? ఏంటిది? మోడ్రన్ లుక్. అది కనిపిస్తోంది. ఇప్పుడెందుకు వేసుకున్నావు? పార్టీ అన్నప్పుడు ఈ మాత్రం రెడీ అవ్వాలి కదా రాహుల్. ఇంకా నేను ఇక్కడి వరకు వేసుకుందాం అనుకున్నా. పెద్దవాళ్ళున్నారు కదా అని చెప్పి ఇలా వేసుకున్నానన్నమాట. అయినా నీకు కూడా నేను ఇలా ఉండడం ఇష్టమే కదా. ఇష్టం అన్నాను కదా అని అందరి ముందు వేసుకుంటావా? పాపం గోల్డ్ బావ పార్టీ అడిగాడు. దుబాయ్లో అయితే ఈ టైంకి పబ్లో ఎంజాయ్ చేసేవాడంట. అందుకే తన కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. ఏ, నీకు నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. కమోన్ రాహుల్, కాస్త బిజినెస్ మైండ్ తో కూడా ఆలోచించు. గోల్డ్ బావ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు పాపం తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటేనే కదా మాతో టైప్ అవుతాడు. అది కాదు కోయిలి. వావ్, సూపర్, అమేజింగ్, జింగ్ జింగ్, మ్యాచింగ్. ఈ డ్రెస్ లో నువ్వు చాలా హాట్ గా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ బావా. నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఇంకా బాగున్నావు. మీరు మరీ పొగడేస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలా తక్కువ పొగుడుతున్నాను. ఇంత అందమైన గర్ల్ మా రాహుల్ గడికి సొంతం అవుతుంటే ఐ ఫీల్ జలసియా. మీరు చాలా నాటి బావా. రే రాహుల్, కుయిలీని ఆ గోల్డ్ బాబు రూమ్ లో చూసినట్టు గుర్తు.